పోరాడిన వారికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరుగుతోందా? ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా ఎంతమందికి అవకాశం దక్కింది? కనీసం నామినేటెడ్ పదవుల్లోనైనా ఉద్యమకారులకు కేసీఆర్ న్యాయం చేస్తున్నారా? ప్రత్యేక తెలంగాణ ఊపిరిగా ఉద్యమించిన నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులు దక్కకపోవడంపై ఏమంటున్నారు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్ శ్వాసగా ఎంతో మంది పోరాటం చేశారు. రాజకీయ నాయకులు పార్టీలో లేనప్పుడు అంత తామై ఉద్యమాన్ని ఉరకలు పెట్టించారు. కేసీఆర్ ఏ పిలుపునిచ్చినా దాన్ని జయప్రదం చేసేందుకు రేయింబావులు కష్టపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత వీళ్ళందరికీ పదవులు దక్కుతాయని అంతా భావించారు. ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వీళ్లకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు కట్టబెడతామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. పార్టీలోకి ప్రభుత్వంలోకి కొత్త శక్తులు వ్యక్తులను చేర్చుకున్నా మొదటి నుంచి తనకు అండగా నిలిచిన వాళ్లకు అన్యాయం జరగనీయమన్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ వీళ్ళంతా ఇప్పుడు కేసీఆర్కు కాకుండా పోయారు. నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభమైన నాటి నుంచి వీళ్ళు ఆశగా ఎదురుచూశారు. పదవులు భర్తీ వేగవంతమైన తర్వాత ఏదో ఒక పదవి రాకపోతుందా అనుకున్నారు. అయితే పదవుల సంఖ్యలో నామినేటెడ్ పదవులను ప్రకటించినా వీళ్లకు మాత్రం అవకాశం దక్కట్లేదు. పదవులు దక్కని వాళ్ళలో ముందు వరుసలో ఎర్రల శ్రీనివాస్ నిలుస్తారు. టీఆర్ఎస్ఎస్వి ఆవిర్భావ అధ్యక్షుడిగా ఆయన పాత్ర చాలా కీలకం. వయసులో చిన్నవాడైన పార్టీ అత్యున్నత నిర్ణయ మండలి పోలిట్ బ్యూరోలో సభ్యుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాలేదు. ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో ఆయన పేరు ప్రముఖంగా వినిపించింది. వరంగల్ ఎంపీగా, నారాయణఖేడ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా చివరి వరకు బరిలో నిలిచారు. చివరి నిమిషంలో ఆయన డ్రాప్ చేసిన అధిష్టానం ఆయనకు నామినేటెడ్ పదవి ఇస్తానని చెప్పింది. అయితే ప్రభుత్వం వచ్చి 3 ఏళ్ళు కావస్తున్నా నేటికి ఆయనకు పదవి దక్కలేదు. అయితే ఆయన హరీష్ వర్గీయుడని ఓ చోట కేసీఆర్పై లూజ్ టాక్ చేశారనే, అందుకనే ఆయనకు కేసీఆర్ పక్కన పెట్టారనే పార్టీలో చర్చ సాగుతుంది. ఎర్రలో మాదిరిగానే పార్టీని నమ్ముకున్న వారి కొందరికి కూడా పదవులు ఎండమావులుగా మారాయి. కమలాకర్ రెడ్డి, బేతి సుభాష్, దేవర మల్లప్ప, కోమండ్ల శ్రీనివాస్, శోభన్ రెడ్డి, సిద్దిపేట శ్రీనివాస్ రెడ్డి, కోరుకంటి ఆనంద్, పార్టీ యూత్ వింగ్ నాయకులు రాకేష్, వాసుదేవరెడ్డిలకు కూడా నేటికి పదవులు దక్కలేదు. ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వీళ్ళకి పదవులు రాకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎన్నికల తర్వాత పార్టీలు మారిన వాళ్లకు, సీనియర్లు పిల్లలు బంధువులకు పదవులు దక్కినా పాత వాళ్లకు మాత్రం అవకాశాలు దక్కడం లేదు. అయితే ఆ బాధనంతా భరిస్తూనే ఉన్నారు. కేసీఆర్ కాదని అసంతృప్తిని వెళ్ళగక్కిన వచ్చే ప్రయోజనమేమీ లేదని లోపల మదనపడుతున్నారు. ఇప్పుడు కాకపోయినా రేపైనా పదవులు రాకపోతాయా అని తమ పని తాము చేసుకుని పోతున్నారు. కనీసం నియోజకవర్గాలు పెరిగే పక్షంలో తమను పోటీ చేసే అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు. అందుకే పదవుల విషయంలో ప్రస్తావించిన తమ బాధను బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఈ నేతలు. ఏది ఏమైనప్పటికీ ఉద్యమంలో మొదటి నుంచిన వాళ్ళకి పదవులు దక్కపోవడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఇక నుంచి వచ్చే పదవులైనా వీళ్ళ పేర్లు ఉంటాయో లేదో చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ గజానతో రాజేష్, HMTV, హైదరాబాద్. ఆయేషా మీరా హత్య కేసులో నిర్దోషి